వస్తగా నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ అర్జెంటుగా వాళ్ళ కార్యక్రమమేమో ఏది బాధ్యత, పదవి బాధ్యత. అంటే వాళ్ళ పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు బాధ్యతగా ఉండాలని చెప్పడం. దానికి సంబంధించి కాకుండా అర్జెంటుగా జగన్ మీదకి తీవ్ర స్థాయిలో విరుచుకుపడతా ఉపన్యాసం ఇచ్చారు. ఎందుకు ఆయనలో అంత కసిరేగుతున్నదంటే, పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఇప్పటికీ పరుగులు పెట్టొస్తారంటే సరే, పారిశ్రామికవేత్తలు అక్కడెక్కడో రావడం వేరు. ప్రభుత్వం ప్రైవేట్‌కి ఇచ్చే వాటన్నిటిని కూడా తీసేసుకోమంటే తీసుకోవట్లేదు పారిశ్రామికవేత్తలు. ఇప్పుడు రోడ్లు ఇచ్చేస్తే 3 ఏళ్ళు పడతది కన్‌స్ట్రక్షన్ అయ్యేటప్పటికి. అయిన తర్వాత జగనొస్తే రేపు టోల్ గేట్ వసూలు చేసుకునేవాడు. అందుకని రాడు. అలాగే అధికారులు మీరు ఖచ్చితంగా మేము చెప్పినట్టు అలా చేసేయండి అంటే, రేపు పొద్దున ఇప్పుడు మీరు ఎట్లయితే చేపిస్తున్నారో రేపు ఆళ్ళు కూడా అట్ట చేస్తే మేము ఇరుక్కుంటాం కదండీ అని ఎదురు తిరుగుతున్నారు. అలాగే పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆ మెడికల్ పీపీపీకి సంబంధించి పెట్టుబడులు పెడతారనుకుంటే రావట్లేదు. కాబట్టినే జగన్‌కి జీవితంలో రాడు. నేను ఆపుతాను. అవసరమైతే చొక్కా మడతేసి ఆపుతాను. లేకపోతే రాజ్యాంగబద్ధంగా ఆపుతాను. ఇది నాది హామీ. మీరందరూ ధైర్యంగా పనిచేయండి. వాళ్ళకి కావాలంటే ఆళ్ళ రోమాలు పీకేస్తాను. వాళ్ళ చేతులకి గీతలు పీకేస్తాను. గీతలు చెరిపేస్తాను. ఇలాంటి స్టేట్మెంట్ అంత ఘాటుగా ఇవ్వడానికి కారణం అదే. అయితే అయినా కూడా అంత స్పీచ్ ఇచ్చిన తర్వాత 2 రోజులకి నిన్నటికి ముగిసింది. పీపీపీ మెడికల్ కళాశాల 4 మెడికల్ కళాశాలల పీపీపీ కిందకి రావడం. వాస్తవంగా అనేక విద్యా సంస్థల అధినేతలు తెలుగుదేశంలోనే ఉన్నారు. విజ్ఞాన్ రత్తయ్య గారి దగ్గర నుంచి, నారాయణ గారి దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలోళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు. బట్ ఆ కాలేజీలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. కేవలం ఆదోనికి సంబంధించినటువంటి మెడికల్ కళాశాలకి మాత్రమే కిమ్స్ సంస్థ బిడ్ వేసింది. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలకు ఒక్కళ్ళు కూడా ముందుకు రాలేదు. అంటే జగన్ భయం ఇంకా వెంటాడుతోంది. కాబట్టి ఇంకా జగన్‌ని ఏ విధంగా చేస్తారు వీళ్ళు? లేకపోతే జగన్ చెప్పాడు రేపు పొద్దున వచ్చాక మేము అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం అన్నాడు. ఏం చేయరు, రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నాం మేము అంటానికి చట్ట ప్రకారం అయితే అది ఓకే. కానీ ఆయన పేరేంటి, సింగపూర్ ఈశ్వరన్ ఇదివరకు పెట్టినటువంటి చట్ట ప్రకారం ఏంటి, 1600 ఎకరాలు ఎంతో భూమి, దాన్ని గనక క్యాన్సిల్ చేస్తే సింగపూర్ టౌన్‌షిప్‌ని 2.5 రెట్లు డబ్బులు ఇవ్వాలా, బ్రిటన్ కోర్టులో దాని మీద విచారణ అన్నటువంటి పాయింట్ కూడా తీసుకొచ్చారు. అట్లాంటి సింగపూర్ ఈశ్వరన్నే దారికి తేగలిగాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఏ గొడవ, ఏ కేసు లేకుండా వాళ్ళంతట వాళ్ళే విత్‌డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు. అట్లాగే విజయవాడలో కనకదుర్గ వారధి అప్పుడున్నటువంటి బిల్డర్ ఎవరైతే ఆ కన్‌స్ట్రక్షన్ చేసేటటువంటి వాళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు పెట్టించినటువంటిదే. నితిన్ గడ్కరీ వద్దని చెప్పినా సరే తెలుగుదేశం చెప్పి మరి వాళ్ళకి ఇప్పించింది కాంట్రాక్ట్. తీరా చూస్తే వాళ్ళు డబ్బులు మా దగ్గర లేవు, కేంద్రం డబ్బులు ఇవ్వమంటే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, మీకు మీ అకౌంట్‌లో అంటే వీళ్ళు ఏంటంటే ఒక డబ్బులు ఎత్తేసినోళ్ళు, బ్యాంకులకి ఎగ్గొట్టినోళ్ళు అకౌంట్‌లో డబ్బులు వేయగానే బ్యాంక్ అది స్వాధీనం చేసేసుకుంటుంది. కాబట్టి వేరే అకౌంట్‌లో పెట్టడం అంటే అట్లా కుదరదు, నువ్వు ఏ పేరు మీద పెట్టావో ఆ పేరు మీదనే ఇస్తామన్నారు. దానికి బీజేపీని తిట్టిపోశారు. అది కన్‌స్ట్రక్షన్ ఆగిపోయింది. కనకదుర్గ వారధి ఇప్పుడు ఏదైతే కనకదుర్గ గుడి పక్కన ఉన్నటువంటి వారధి ఏదైతే ఉందో అది. అదే సంస్థ జగన్ రాగానే నోరు మూసుకుని కట్టేసింది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సగంలో ఆపినటువంటి వాళ్ళు జగన్ వచ్చాక నోరు మూసుకుని కట్టేశారు. మచిలీపట్నం హైవే మధ్యలో ఆపినోళ్ళు జగన్ వచ్చాక నోరు మూసుకుని కట్టేశారు. మరి అది అతను భయమా, లేకపోతే అంతకుముందు బ్లాక్‌మెయిల్ చేసి జగన్‌ని బ్లాక్‌మెయిల్ చేయలేములే అని కట్టేశారా? బిల్లులు అయితే తీసుకుంటారు కదా, జగన్ ఏం తీసుకోడు కదా బిల్లులు, జరిగిపోయింది. ఇప్పుడు అట్లాగే మెడికల్ కాలేజీల విషయంలో కూడా జగన్ రేపు పొద్దున ఏమైనా చేయగలడని భయపడ్డారా ఏంటన్నదే అర్థం కాదు.